హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే ఊతప్పం. ఈ ఊతప్పంని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ రవ్వ వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఈ రవ్వని మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ మిక్చర్ని తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా ఉండకుండా ఈ విధంగా తిక్కుగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఈ మిక్చర్ని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న చిన్నగా తరిగిన ఆనియన్, అలాగే గ్రేటెడ్ క్యారెట్, చిన్న చిన్నగా కట్ చేసిన టమాటో, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక టాపింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. చూడండి, రవ్వ మిక్చర్ ఈ విధంగా అయింది. ఇక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఇక ప్యాన్ హీట్ అయ్యాక ఈ రవ్వ మిక్చర్ని ఈ విధంగా స్పూన్తో వేసుకోవాలి. వేసుకున్నాక వెజిటేబుల్ టాపింగ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఇది ఉడికించుకోవాలి. ఇక మరొక వైపు తిప్పుకొని ఈ విధంగా గరిటెతో ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉత్తప్పం ఫ్రై అయిపోయింది కదా. ఇక దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగతా ఉత్తప్పంలన్నీ చేసుకోవాలి. చేసుకొని వేడివేడి ఉత్తప్పంలు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.